సినిమాల ప్రభావం పెరుగుతుందా లేకపోతే కనుక విశృంఖలత అనేటటువంటిది మన చేతిలో ఉందనుకుంటున్నారో? దుర్మార్గమైనటువంటి వ్యవహారం తాజాగా విజయవాడలో చోటు చేసుకుంది. ప్రతి తండ్రి తన బిడ్డల్ని చక్కగా చదివించుకోవాలనుకుంటారు, మంచిగా బ్రతకాలనుకుంటారు. ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు మరింత బాధ్యతగా ఆడపిల్లల పట్ల అనుక్షణం అప్రమత్తంగా ఉంటారు. అట్లా తన బిడ్డని బాగా చూసుకుంటున్నటువంటి మూర్తి గారికి సమస్య ఎదురైంది మణికంఠ అనే కుర్రోడు రూపంలో. ఆ అమ్మాయి వెంట పడుతూ ఉన్నాడు. ఆ అమ్మాయి ఆ విషయాన్ని తండ్రితో చెప్తే తండ్రి మా అమ్మాయి ఎవరిని ఇష్టపడే పరిస్థితి లేదు, అట్లాంటి ఉద్దేశం లేదు, నువ్వు వద్దని చాలా మర్యాదగా చెప్పాడు. అయినా వెంట పడుతున్నటువంటి సందర్భంలో ఇది మంచిది కాదని చెప్పి మందలించాడు. ఆ మందలింపుతో ఆగిపోవాల్సింది, అంటే ప్రేమించడం తప్పు కాదు, ఆ ప్రేమ చెప్పే ప్రయత్నం చేయడం తప్పు కాదు, కానీ వద్దు అన్న తర్వాత ఆగిపోవాలి, అంతే తప్పించి దుర్మార్గంగా చేయడం. ఈ సినిమాల ప్రభావం ఏంటంటే ఎలాగైనా చేయొచ్చు అనేటటువంటి సిచ్యుయేషన్స్ చూపించడం వల్ల తయారవుతున్నారో లేకపోతే మనుషుల్లోనే మృగత్వం ఉండి అది పెరుగుతోందో తెలియదు. కానీ చివరికి తన బిడ్డ జోలికి రావద్దన్నటువంటి తండ్రిని బండితో గుద్ది ఆ పైన దారుణంగా హత్య చేసినటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. బెజవాడలో ఇట్లాంటి సంఘటన అన్నటువంటిది ఒక్కసారిగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.